పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మాక్సిమం 100%లో 90% పానీపూరి లవర్సే. నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఎవ్రీడే పానీపూరి అయితే తినేదాన్ననమాట. బట్ ఇప్పుడు హోమ్ టౌన్‌లో ఉంటున్నాం కాబట్టి అంత ఎక్కువగా అసలు తినట్లేదనమాట. సో, ఈసారి ఇంట్లోనే చేద్దామని చెప్పేసి ముందుగా 4 అవర్స్ అయితే బఠానీనైతే నానబెట్టాననమాట. ఇలా బఠానీ నానబెట్టిన తర్వాత 4 పొటాటోస్ అలాగే నానబెట్టుకునే బఠానీని కలిపి బాయిల్ చేసుకోవాలనమాట 3 విజిల్స్ వచ్చేదాకా. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. పొటాటోస్, బఠానీని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసి దాంతోపాటు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకుంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక పూరీలు అయితే మాత్రం ఇన్స్టెంట్ పూరీలు అనమాట. బాగా హీట్ అయిన ఆయిల్‌లో ఆ పూరీలు వేస్తూ ఉంటే ఒక్కొక్కటి పూరీలా పొంగుతుందనమాట. చూసారు కదా! యాజ్ ఇట్ ఈస్ బయట పానీపూరి బండి మీద ఎలా అయితే ఉంటుందో అలానే ఉన్నాయన్నమాట. పూరీలు అయిపోయినాయి. పూరీలోకి స్టఫింగ్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలింది పానీ ఒకటే కదా! అది కూడా సింపుల్‌గా ఈజీగా ఇలా చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మిక్సీ జార్‌లో కొత్తిమీర, పుదీనా అలాగే కారానికి తగినట్టు ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఫ్లేవర్‌కి తగినట్టు దాల్చిన చెక్క, అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి అలానే హాఫ్ లెమన్ కూడా బాగా పిండుకొని ముందుగా నానించుకున్న చింతపండు రసాన్ని కూడా కొంచెం వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని అంతా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన చింతపండు రసాన్ని కూడా అందులో వేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి అంత బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మేమైతే పోటీగా తింటున్నాం అనమాట. నేను, మా బాబు, మా హస్బెండ్ కూడా. ఇక టేస్ట్ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్ బండి మీద ఎలా అయితే టేస్టీగా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. ఇక బండి దగ్గరికి వెళ్ళి తినాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంట్లోనే చేసుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.